హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది పుట్టపర్తికి 15 కిలోమీటర్ల దూరంలో చెన్నాకేశవపురం అనే ఒక విలేజ్లో కట్టించారు. చాలా చాలా బాగుంటుంది టెంపుల్. ఒకసారి మీరు కూడా అంతా చూసేయండి. ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు ఇలా అయితే ముస్తాబ్ చేశారు టెంపుల్ అంతా కూడా. చాలా అంటే చాలా బాగుంటుందండి. మేము ఆ రోజు వెళ్ళాము, సో అందుకని కొంచెం లేట్గా వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ చూడండి 7 ద్వారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎంత బాగుందో. చాలా చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి. ఎవరికైనా తెలియకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టారు ఫోటో. ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది చూడండి. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం చాలామంది భక్తులు వచ్చారు. చాలా చాలా బాగా జరుపుతారు ఈ గుళ్ళో మాత్రం పండుగ. ఇది ధ్వజస్తంభం. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్తున్నాం అన్నమాట. అంటే మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నాము. మీకు స్వామివారిని కూడా చూపిస్తానండి. అంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం క్లారిటీగా తీయలేకపోయాను వీడియోస్ అయితే. కానీ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ హోమం కూడా చేశారు. అలాగే లడ్డు ప్రసాదం ఇచ్చారు. అలాగే అన్నదానం కూడా జరిగిందండి. చాలా బాగుంది భోజనం అయితే. మాకు ఈ తులసి మాల ప్రసాదంగా లభించింది. తులసి ప్రసాదంగా వస్తే చాలా మంచి జరుగుతుంది అంటూ ఉంటారు కదా. మాకైతే ఆ అదృష్టం దక్కింది. ఇది ఇక్కడ లడ్డు ప్రసాదం ఇస్తున్నారండి. అలాగే ఇప్పుడు స్వామివారిని చూడండి, కనిపిస్తున్నారు కదా. ఇక్కడ అన్నదానం అండి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.